ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నమ్మదగిన దేవా, కృపగల రాజా, ఈ రాత్రి నాయన మీ సన్నిధిలోనైనా మేమందరము ప్రభువా కూడుకొని ఉండగా మీరు మా మధ్య ఉండి నాయన మీ యొక్క ప్రత్యక్షతను నాయన మాకు కనపరుస్తున్నందును బట్టి మీకు వందనాలు ప్రభువా. వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని బలపరిచి నాయన మమ్మల్ని ఆదరించి మాకు నిరీక్షణ దయచేయమని, ఈ వాక్యమును నాయన మరి అపవాది దొంగిలించకుండా నాయన మా హృదయాలలోనికి వెళ్ళి తగిన జీవితాన్ని నాయన మేము జీవిస్తూ మీకు మహిమార్థమై బ్రతికే కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకి ఉన్నతమైన అవకాశము, సమయాన్ని ఇచ్చినందును బట్టి మొట్టమొదటిగా దేవుని నామానికి వందనాలు. ఆ తర్వాత కూడొచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి వందనాలండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని మరి ప్రార్థన చేసుకునే ప్రయత్నం చేద్దాం. సామెతలు 24వ అధ్యాయము 14వ వచనం చదవండి. హల్లెలూయా. దయచేసి మీ ఆలోచనలు అటు ఇటు పోనిచ్చుకోకుండా వినడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏమని రాయబడి ఉందని అంటేనండి, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు అని రాయబడింది. హల్లెలూయా. అర్థమైందండి? కొంచెం అర్థమైంది కదా? సరే, ఇక్కడ మనం కొంచెం ఇంకొక మాట పైన చదువుదామా? 13వ వచనం చదువుదామా? ఇప్పుడు మళ్ళీ 14వ వచనం చదువుతాను చూడండి. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. హల్లెలూయా. సో ఇక్కడ మనం 13వ వచనం కనుక మనం చదివితే, నా కుమారుడా, దేవుని ఉపదేశం అన్నమాట. దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచి అల్లది కదా, రుచి అల్లది కదా అని అంటున్నారు. తర్వాత కింద మాట, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. ఇది ఒక స్టేట్మెంట్. ఆ కింద మాట మనం 14వ వచనంలో చూస్తే, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదే అని తెలుసుకున్నాము అని ఉంది. ఇప్పుడు మనం ఏంటిది అర్థం చేసుకోవాలి అని అంటే, మన ఆత్మకు దేవుడిచ్చే జ్ఞానము ఎలాంటిదంట? తేనె వంటిది. అంటే తేనె ఎంత రుచికరంగా అమృతంలాగా ఉంటుందో అలాగా ఒక ఆత్మకి, మనిషికి అని ఇక్కడ రాయబడాల ఆత్మ. ఎందుకంటే మనుషులు చాలా రకాలు ఉంటారు, కానీ దేవుడు ఆశించే ఆత్మీయ జీవితాన్ని జీవించే వాళ్ళు చాలా కొందరే ఉంటారు. సో ఆ ఆత్మకి జ్ఞానము ఎలాంటిదంటే తేనె లాంటిదంట. అంటే ఒక మనిషికి మనము మనిషిగా పుట్టామో మనిషిగా చచ్చిపోయాము అనేది కాదు, కానీ ఆత్మను మనం బ్రతకాలి. అంటే ఆత్మీయంగా బ్రతకాలి, ఆత్మలో బ్రతకాలి. ఇంకా దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా మాట చెప్పాలి అని అంటే, దేవుని ఆత్మని కలిగి మనం బ్రతకాలి. ఆమేన్. అది అంటే దేవుడు నరుణ్ణి పుట్టించింది దేనికి అని అంటే, ఇష్టం వచ్చినట్టు బ్రతికేమని కాదు. వాస్తవానికి ఇప్పుడు నేను నా బిడ్డ ఎలా బ్రతకాలని కోరుకుంటాను అని అంటే, నాకు నచ్చినట్టు బ్రతకాలి, లేకపోతే ఇదిగో ఇలా ఉండమ్మా, లేకపోతే ఇలా ఉండరా అని మనం చెప్పుకుంటాం కదా మన పిల్లలకి. దేవుడు కూడా ఆశించింది అదే. ఆయన బిడ్డలకి ఆయన జ్ఞానము కలిగి, లేకపోతే ఆయన ఆలోచన విధానము కలిగి ఒక మనిషి బ్రతకాలి ఆత్మలో అని ఆయన ఆలోచించాడు. కానీ మనందరూ తెలిసిన విషయం ఏంటి అని అంటే, మనిషి తప్పు ఎప్పుడైతే చేశాడో, అంటే పాపం ఎప్పుడైతే చేశాడో, దేవునికి దూరం అయిపోయాడు. ఇప్పుడు దేవునికి దూరం అయిపోవడం వల్ల ఏమైపోయిందంటే, నెట్వర్క్ కరెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు కట్ అయిపోయింది నెట్వర్క్. దేవుడు పిలిచినా మనిషి పలకలేని స్థితి, దేవుడు ఆశించింది మనిషి నెరవేర్చలేని స్థితి. ఈ మరలా ఆ పూర్వ స్థితిలోనికి వెళ్ళాలి అని అంటే, దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. నెంబర్ 1, ఆ ఆత్మకు జ్ఞానము కలిగి బ్రతకాలి. ఇప్పుడు ఆత్మను మళ్ళీ 2 రకాలు. ఒకటి దేవుని పరిశుద్ధాత్మ, రెండోది దురాత్మ. ఏమండి? పరిశుద్ధాత్మ, దురాత్మ. ఆత్మలో బ్రతకాలని దేవుని వాక్యం చెప్పింది కదా అనేసి దురాత్మలో బ్రతికితే ఉపయోగం లేదు. ఆ అపవాది సంబంధమైన ఆలోచనలు చేస్తే ఉపయోగం లేదు. ఆ క్రియలు, అట్టి విధంగా క్రియలు మనం చేస్తే ఉపయోగం లేదు. అంటే ఎవరికి ఉపయోగం లేదంటే దేవునికి ఉపయోగం లేదు. కాబట్టి మనందరం మనుషులుగా దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడే మనల్ని కన్నందుకు, మనల్ని దేవుడు సృష్టించినందుకు దేవునికి ఉపయోగం. అంత మాత్రమే కాదు, కానీ మనకి కూడా ఉపయోగం. నేను చాలాసార్లు చెప్పాను ఏంటి అని అంటే, మన జీవితము మన కోసమే జీవించి చచ్చిపోతే అసలు అది లైఫ్ కాదు. ఎందుకంటే కుక్కలు కూడా పుడతాయి, వాటికి కూడా పిల్లలు ఉంటారు, అవి కూడా చనిపోతాయి. అలా బ్రతుకు అయిపోతుంది. అంటే ఒక పురుగులు, ఒక జంతువులు లాంటి జీవితం అయిపోతుంది మనది. కానీ మనది ఎలా ఉండాలి లైఫ్ అని అంటే, అనేక మంది కోసం మనం బ్రతకాలి. అంటే మన దేవుడు మనకి ఇచ్చిన జీవితం దేనికి అని అంటే, అఫ్కోర్స్ మన కోసం మనం బ్రతకాలి, తప్పేం కాదు. కానీ ఇతరుల గురించి మనం బ్రతికినప్పుడు, ఇతరులకి మనము ఉపయోగకరంగా సమాజంలో ఉన్నప్పుడు, అది రియల్ లైఫ్. ఆ భౌతిక సంబంధమైనదే కాదు, కానీ దేవునికి ఉపయోగకరంగా ఉంటే అది ఇంకా అదృష్టం మనకి.
ఆమేన్. దేవుడు వాస్తవానికి ఆశించింది ఏంటి అని అంటే నాకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తాడా లేదా. దావీదు గారి విషయంలో దేవుడు ఏ స్టేట్మెంట్ పాస్ చేశారండి? నా హృదయానుసారుడు. ఎంత అద్భుతమైన విషయం అది. అబ్రహాము ఆ టైంలో ఏ ధర్మశాస్త్రం లేని రోజుల్లో ఆయన మాట విన్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని అంటే అసలు మనకి ఇంత దేవుని వాక్యాలు ఇంతమంది పాస్టర్ గారు చెప్తున్నా, లేకపోతే ఇన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నా, ఇంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథమే దేవుడు మనకి ఇచ్చినప్పటికీ కూడా మన విశ్వాసంలో చాలా చాలా లోతైన స్థితిలో ఉండాల్సింది మానేసి పైపైన ఉంటున్నాం. నిరీక్షణ విశ్వాసములో మనం దేవుని బిడలు అని చెప్పుకుంటూ ఉంటున్న వారిగా లోతుగా ఉండాలి, విశ్వాసములో మునిగిపోవాలి. విశ్వాసం అన్నది ఏది అనగా నిరీక్షించే వాటికి నిజస్వరూపంగా ఉంటారట. విశ్వాసం అంటే అక్కడ వాస్తవానికి ఏముండదు, కానీ అక్కడ ఉన్నట్టు మనం ఊహించుకున్నదే విశ్వాసము. ఆ నిరీక్షణ ఒక మనిషి కలిగినప్పుడే దేవుడు ఆ మనిషి ద్వారా సమాజంలో సమాజ మందిరంలో దేవుడు కార్యం చేస్తాడు. నన్ను నమ్మితేనే నా మహిమ చూస్తామన్నాడు దేవుడు, నమ్మకపోతే మహిమను చూడలేం మనం. సో ఈరోజు మనకు దేవుడు మాట్లాడుతున్నది ఏంటి అంటే దేవుని బిడ్డలుగా మనం బ్రతికినప్పుడు మామూలుగా బ్రతికేది కాదు, కానీ దేవుని ఆత్మను కలిగి మనం జీవించాలి. ఒకవేళ దేవుని ఆత్మ అనుభవము మనకి లేని ఎడల మనం ప్రార్థన చేయాలి, దేవా నాకు మీ ఆత్మనివ్వండి, మీ ఆత్మ అనుభవంలో నాకు ఇవ్వండి. ఎందుకంటే నార్మల్గా జీవించేస్తే ఏముంది చెప్పండి, ప్రతిరోజు లేకపోతే ప్రతి వారము వాక్యాన్ని వింటాము, నార్మల్గా మనం జీవితాన్ని జీవించేస్తా ఉంటే ఉపయోగం ఉండదు. అంటే దేవుడు ఆశించేది ఏంటి అని అంటే నా బిడ్డ నా ఆత్మను కలిగి ఉండాలి. ఆయన ఆలోచన ఏంటి అని అంటే మనందరూ తెలిసిన మాట ఏంటి, యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యాలన్నిటికంటే మీరు ఇంకా అధికంగా చేస్తారని చెప్పారు ఆయన. ఏమండి, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు, గుడ్డి వారిని అంటే పుట్టు గుడ్డిగా ఉన్న వారిని కళ్ళు ఇచ్చారు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు. అంటే వినే వాళ్ళకి ఎలా ఉంటారంటే అది అంటే ఆలోచన లేని వాళ్ళు లాజికల్గా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే కొన్ని విషయాలలో లాజిక్ ఉంటేనే నమ్ముతారు. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి అసలు అది తర్వాత ఒక్కసారి మనం అంతకంటే ముందు ఒక మాట, ఇప్పుడు లాజిక్ని ఎవరైతే లాజిక్ ఉంటేనే నేను నమ్ముతాను అనే వాళ్ళ కోసం నేను ఒక మాట చెప్తాను. ఎవరైతే ఆ లాజిక్ ఉంటేనే నమ్ముతాను అని అంటాడో ఆ వ్యక్తి అనుకోవడం వల్ల ఈ లోకానికి వచ్చాడా, వేరు పుట్టాలి అని అనుకోవడం వల్ల ఈ లోకంలోకి వచ్చాడా ఆ వ్యక్తి? సరే, మన పక్కన మీద మనందరం దేవుని మహాకృపను బట్టి ఆయన చిత్తంలో ఉన్నందులు బట్టి మనము ఆయన విశ్వసించే గుంపులో ఉన్నాము కాబట్టి మనకి లాజికల్ ఏం మనకి పట్టవు, కానీ డైరెక్ట్ గా దేవుడితో మనం రిలేషన్ లో మనం ఉంటాం అంతే. కానీ ఎవరైతే లాజిక్ గురించి మాట్లాడతారో మరి ఆ వ్యక్తి అనుకుని పుట్టాడా ఈ లోకంలో? అనుకోని పుట్టలా అంటే లాజిక్ మాట్లాడాలి కదా. మరి అతని పర్మిషన్ లేకుండా ఈ లోకంలోకి వచ్చాడు అని అంటే అక్కడ ఒక ఫుల్ స్టాప్ పెడదాం. రెండవది, ఒక తండ్రి ఒక తల్లి అంటే ఒక భార్యాభర్తలు అనుకుంటే పిల్లలు పుడతారండి. మరి అలా వీళ్ళు అనుకోగానే పిల్లలు పుట్టేటట్టయితే కొన్ని వివాహం అయిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా పిల్లలు లేరని ఎందుకు వస్తుంది టాపిక్? మరి దానికోసం కొన్ని రకాల మెడికేషన్స్ ఎందుకు ఉంటుంది సమాజంలో, హాస్పిటల్స్ కొత్త టెక్నాలజీలు ఎందుకు వస్తున్నాయి? పిల్లలు పుట్టారు కదా. అంటే వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఈ వెధవ లాజిక్లు మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను నేను ఏంటంటే, మనం అనుకుంటే ఏది జరగదు ఈ లోకంలో, దేవుడు అనుకున్నదే జరుగుతుంది. ఆమేన్. దేవుడు అనుకున్నదే జరుగుతుంది. మనం అనుకున్నది జరిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఓ సూపర్, నేను అనుకున్న జరిగింది చూసారా అని అంటాం. కానీ అక్కడ లాజిక్ ఏంటంటే మనం అనుకున్న దాన్ని దేవుడు ఆమేన్ అని అన్నాడు అక్కడ, అందుకు జరిగింది అది. అండ్ అది కూడా దేవుడిని మనం నమ్మినప్పుడు, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మనం ప్రార్థన చేసే విధానము లేకపోతే మన జీవన శైలి చాలా డిఫరెంట్ ఉంటుంది. దేవునితో మనకు సంబంధం లేదనుకోండి, మూర్ఖంగా బ్రతుకుతాం. దేవునితో సంబంధం కలిగి జీవించేటప్పుడు ఆటోమేటిక్గా నేను చేసే పని దేవునికి ఇష్టంగా ఉందా లేదా, లేకపోతే నేను చేసే పని నాకు అలాగే నా కుటుంబానికి నా సమాజానికి మంచి కలిగే విధంగా ఉందా, మంచి జరిగించే విధంగా ఉందా లేదా అని ఆలోచిస్తాడు మనిషి. అదే దేవునితో సంబంధం లేదనుకోండి, నేను అంతే, ప్రతి విషయంలో నేనే అంటే అంత స్వార్థంగా ఒక మనిషి బ్రతుకుతాడు. ఎప్పుడైతే మనం దేవునితో అంటుకట్టబడి ఉంటామో ఆటోమేటిక్గా మనం ఆత్మలో దేవునికి అటాచ్ అయిపోతాం. అక్కడ ఆటోమేటిక్గా దేవునికి ఆత్మలో అటాచ్ అయినప్పుడు మనము బ్రతికేది ఎలా ఉన్నా కూడా ఇతరుల కొరకు మనం బ్రతకగలుగుతాం. అంటే మనం బ్రతికే బ్రతుకు ఇతరులకి లాభకరంగా ఉంటుంది. ఆటోమేటిక్గా మనం ఏదో కావాలని బ్రతికేది తర్వాత సంగతి, ఆటోమేటిక్గా ఇతరులకి లాభకరంగా మన లైఫ్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆమేన్. అదే దేవుడి కోసం మనతో మాట్లాడుతున్నారు ఏంటంటే, నా బిడ్డలుగా ఉన్న మీరు ఊరికే బ్రతికేసి ఊరికే చచ్చిపోయి, మీరు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారో కూడా తెలియనంత విధంగా బ్రతికేసి చచ్చిపోతే ఉపయోగం ఏముంది? అందుకనే నా బిడ్డ, నా కుమారుడా, తేనె ఎలా అయితే అమృతంలాగా తీయగా ఉంటుందో అదే విధంగా ఒక మనిషికి ఆత్మ ఉంటుంది కదా, ఆ ఆత్మకి జ్ఞానము కూడా అలానే ఉంటది అని దేవుడు చెప్తున్నాడు ఈరోజు. సో మనందరము కూడా ఇప్పుడు మీరు చూసే వాళ్ళు ఉంటారు కదా,
దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చిన్న సంఘం అయినప్పటికీ కూడా దేవుని ఆత్మ కార్యాలు మన సంఘంలో జరుగుతున్నాయి. ఆమేన్. ఆయన చిన్నదా పెద్దదా, చాలా మంది ఏంటంటే హెడ్ కౌంట్ చూస్తారు, 1000 మందా 10,000 మందా 1,00,000 మందా అని సొంతంగా హెడ్ కౌంట్ చూస్తారు. కానీ దేవునికి కావాల్సింది ఎంతమంది ఉన్నారన్నది కాదు, ఆయన చిత్త ప్రకారంగా ఆ సంఘం జీవిస్తుందా లేదా. ఆమేన్. ఆయన చిత్త ప్రకారంగా ఉన్న ఒక్కరైనా చాలు. ఆయన చిత్త ప్రకారం జీవించినప్పుడు ఎంతమంది ఉంటే ఉపయోగం ఏముంది? సో ఇది అంటారు కదా, లోక సామెత గుంపులో గోవింద అంటారు చూసారా. ఆ గుంపులో గోవింద ఉండకూడదు, ఆ గుంపులో యూనిక్ గా ఉండాలి. అంటే ఎంతమంది ఉన్నా కూడా, అందుకని దేవుణ్ణి వివరిస్తూ మనం చూస్తాం కదా వాక్యములో, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, రకరకాలుగా ఆయనకు పేర్లు ఉన్నాయి కదండి. అంటే ఆయన ఎక్కడ ఉన్నా ఆయన మనం గుర్తుపట్టగలుగుతాం. అంటే ఆయనలో ఒక యూనిక్నెస్ ఉంటుంది. అలాగే ఆయన నమ్ముకున్న వారు విషయంలో కూడా మనుషులుగా, ఆయన నమ్ముకున్న మనము మనుషులుగా మనం కూడా ఎక్కడున్నా కూడా మనలో ఆ యూనిక్నెస్ కనపడుతుంది సమాజానికి. ఆ యూనిక్నెస్ కనపడకపోతే మన బ్రతికి ఉపయోగం లేదు. ఆ యూనిక్నెస్ కనపడలేదు అంటే దాని అర్థం ఏంటంటే మనలో ఆయన ఆత్మ ఏదైనా ప్రార్థన అనమాట. ఎప్పుడైతే మనలో ఒక ప్రత్యేకత మన బంధువులకి, మన మిత్రులకి, మన తోటి వారికి, మన ఇరుగు పొరుగు వారికి, సమాజంలో మన విషయంలో ఒక ప్రత్యేకంగా మన జీవితం వాళ్ళకి కనపడుతుంది అని అంటే ఖచ్చితంగా దాని అర్థం ఏంటంటే దేవుని ఆత్మ మనలో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. సో ఈ రోజు మనతో దేవుడు సూటిగా మాట్లాడుతున్న విషయం, మరి చాలా విషయాలు ఉన్నాయి. నేను ఐ ట్రై టు గెట్ ఇట్ డన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఇంకొక మాట మనం చూద్దాం, ఇది కూడా మనకి తెలిసిన మాటే. 42వ కీర్తన 1వ వచనం. హల్లెలూయా. చాలన్నా. సో చూడండి, ఈరోజు మరి ఏమో నాకు తెలియదు కానీ దేవుడు మన ఆత్మీయ స్థితి గురించే ఆయన మనకి వాక్యాన్ని ఇచ్చారు. సో మనం ఆత్మలో ఎదుగులాగున, మనం ఆత్మలో ఇంకా ఇంకా బలపడులాగున దేవుడు ఆశిస్తున్నారేమో నాకు తెలియదు కానీ ఆయన సూటిగా మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. సో కీర్తనలో 42వ కీర్తన 1వ వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. చూడండి, సహజంగా ఒక మనిషి ఆశపడ్డప్పుడు, తన జీవితంలో కార్యాలు జరగాలి అని కోరుకున్నప్పుడు దేవుడు సహజంగా కార్యం చేస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు కాబట్టి, మన పట్ల ఆయన ప్రేమ చూపిస్తూ ఉంటాడు కాబట్టి మనం ఆశపడ్డాయన్నీ ఆయన చేస్తాడు. అయితే మనం ఏదైతే ఆశపడ్డామో, మళ్ళీ ఇందాక విషయానికే వస్తున్నాం, మనం ఏదైతే ఆశపడ్డామో అది దేవునికి ఉపయోగకరంగా ఉంటుందా లేదని మనిషి ఆలోచించడు. అయితే దేవుని ఆత్మ మనం కలిగి ఉన్నప్పుడు ఇక్కడ ఏమని రాయబడిందండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. మన ప్రాణం ఎప్పుడు కూడా ఎలాగ ఆశపడాలంట, ఈ లోక భోగాల గురించి, లేకపోతే వారికంటే నేను బాగా ఉండాలి అనే దాని గురించి కాదు, కానీ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డట్టు మన ప్రాణం ఎప్పుడు ఆయన కొరకు ఆశపడాలట. ఆయన కొరకు ఒకసారి ఆశపడ్డప్పుడు దేవుని ఆత్మ మనల్ని సంధిస్తుంది. ఆయన కొరకు ఆశ ఏంటి ఆశపడటం అంటే ఏంటి? ఆయన కొరకు అని అంటే ఆయన కొరకు బ్రతకాలి అనేది కదా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డట్టు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదయ్యా అని భక్తుడు చెప్పిన విధంగా మనం కూడా అనుకుంటే దాని అర్థం ఏంటి అని అంటే, నేను ఈ లోకంలో బ్రతుకుతున్నా ఓకే, కానీ నా దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, నా దేవుని కొరకు నేను ఏదో ఒకటి బ్రతకాలి అనే విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు బలంగా మనల్ని సంధిస్తాడండి. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తాను ఏంటంటే, నేను నా దేవుని కొరకు బ్రతకాలి అనుకోవడం మంచిదే, నా దేవునికి నేను గౌరవం ఇవ్వాలి అని అనుకోవడం మంచిదే, నా దేవుని కొరకు నేను అనేక మందికి ఆ సువార్త చెప్పి, లేకపోతే ఒక సత్యాన్ని ప్రకటించి అనేక మందికి ఒక ఇది ట్రూ అంటే ఇది నిజం అని చెప్పడము మంచిదే. అయితే ఈ ప్రాసెస్ లో ఒక చిన్న నెగిటివ్ థింగ్ ఏం జరుగుతుంది సమాజంలో అంటే, మన తండ్రి గురించి చెప్పే ప్రాసెస్ లో అవతల వారిని చిన్న చూపు లేకపోతే విమర్శించడం అనేది సహజంగా మనం చూస్తున్నాం ప్రజెంట్ సమాజంలో. ఇప్పుడు నీ తండ్రి గొప్పవాడైతే నీ తండ్రి గురించి చెప్పు, అవతలోడు తల్లి వేస్ట్ లేదా అది ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు భౌతికంగా కూడా నా తండ్రి నా విషయంలో ఏ త్యాగం చేస్తాడో అది నేను చెప్పుకోవాలా, అప్పుడు నా తండ్రికి ఘనత. అంతేగాని రే నీ తండ్రికి ఏం చేయాలా, నీ తండ్రి అసలు తండ్రి కాదు, ఇలాంటివన్నీ అనవసరం. సో ఎప్పుడైతే మనము యథార్థంగా ఒక సత్యాన్ని మనం ప్రకటిస్తామో, మనమేమి బలవంతంగా ఒక మనిషిని మనం మార్చాల్సిన అవసరం లేదు. మనం చెప్పేది సత్యం మనకు తెలిసినప్పుడు, మనం జీవించే జీవితం యథార్థంగా ఇలా ఉండాలి అని మనం అనుకొని జీవిస్తున్నప్పుడు, ఆటోమేటిక్గా దేవుని ఆత్మ మనకు తోడుగా ఉన్నప్పుడు అనేక మంది మన గురించి సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి అరే నువ్వు ఇగో ఇలా ఉండు అలా ఉండని మనం చెప్పాల్సిన అవసరం లేదు. అనేక మంది మనల్ని గురించి సాక్ష్యం ఇస్తారు. అర్థమవుతుందండి? అంటే మనము దేవుని సంఘముగా మనం ఈరోజు మరి ఆయన పిలిచిన పిలుపుకి మనం లోబడి ఒక సంఘముగా మనం ఏర్పడ్డప్పుడు మనందరినీ ఎందుకు పిలిచారు దేవుడు?
వేరే వాళ్ళని పిలవాల, అంటే ప్రసాద్ ఇంకా పిలవాలి, మరి మనల్ని పిలిచారు. సో మనల్ని పిలిచినప్పుడు ఆయన ఏదో మన విషయంలో ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. అంటే మన విషయంలో ఆయన ఏదో ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశను మనము గనక నెరవేర్చలేకపోతే, అంటే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆశను మనం నెరవేర్చకపోతే అది మనకి శాపం తప్ప మరి ఇంకేది కాదు. మనం ఇప్పుడు అదే అన్నాను ఇందాక, అబ్రహాము గారి విషయంలో ధర్మశాస్త్రం లేదు. ఇప్పుడు మనం దేవుని వాక్యంలో నుండి మనం ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాం కదా, అసలు ఈ మాటలే లేవు అప్పుడు. ఇప్పుడంటే మనకు ఉన్నాయి కాబట్టి ఆ ప్రతి రిఫరెన్స్ చూసుకుంటున్నాం. ఇదిగో దేవుడు ఇలా చెప్పారు, ఇదిగో దేవుడు ఆత్మ ఇదిగో ఈ విధంగా రాయబడింది, వాక్యం ఈ విధంగా ఉంది, కాబట్టి మరి ఆ విధంగా మనం ఉండాలి అని మనం మాట్లాడుకుంటున్నాం. మరి అబ్రహాం గారి విషయంలో అసలు ఏ ధర్మశాస్త్రం ఉందండి? ఏమీ లేదు. అంటే అక్కడ డూ ఆర్ డై అనమాట, డూ ఆర్ డై మ్యాటర్. దేవుడు పిలిచాడు, ఆయన మాట ఇతను విన్నాడు, ఆయన వెళ్ళమన్న చోటుకు వెళ్ళాడు. ఆ కార్య రూపకంగా అక్కడ మనం కనపడతా ఉంది. ఇసుక రేణువుల్లాగా ఆయన ఆశీర్వదిస్తాను అన్నాడు, ఆశీర్వదించాడు. వృద్ధాప్యంలో కూడా ఒక బిడ్డనిచ్చాడు. ఇంక ఇలా చూసుకుంటా వస్తే మనకు తెలియంది కాదు కదా, ఇవన్నీ కూడా విషయాలు మనకు తెలుసు. ఇక్కడ ఈ రోజు మనతో దేవుడు సూటిగా మాట్లాడుతున్న విషయం ఏంటి అని అంటే, దేవుని ఆత్మ మనం పొందుకునే వారిగా మనం ఉండాలి. చిన్న సంఘమా పెద్ద సంఘమా అనేది కాదు, ఒక్కటే సూటిగా ఏంటి అని అంటే, దేవుణ్ణి మనం నమ్మేమా లేదా? ఆయన నా పరలోకపు తండ్రి, నేను ఆయన బిడ్డని, దొప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నా ప్రాణము అయ్యా నీ కొరకు ఆశపడుతున్నదయ్యా అని మనం చెప్పగలుగుతున్నామా లేదా అనేది ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్. ఒకవేళ మనం అలా చెప్పగలిగితే, నిజంగా ఆ స్థితిలో మనం కనుక ఉండగలిగితే, మనము పేదోళ్ళమా, గొప్పోళ్ళమా, కుంటోళ్ళమా, గుడ్డోళ్ళమా, లేకపోతే ఇంకేంటి అందగాళ్ళమా, అందహీనులమా, చదువుకున్న వాళ్ళమా, చదువు లేని వాళ్ళమా, అసలు ఇది కాదు. ఇప్పుడు దేవుని శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళని కొంచెం పక్కన పెడదాం, చదువు లేని వాడిని కూడా దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు కదా. మరి గొప్పగా చదువుకున్న వాడు అద్భుతాలు చేయలేకపోతున్నాడు. ఏ చదువు లేకపోయినా దేవుని ఆత్మ కనుక కలిగి ఉంటే ఆయన కార్యాలు చేయగలుగుతున్నాడు. మనుషులకి లేదా కుటుంబాలకి లేదా సమాజానికి ఉపయోగకరంగా ఉండగలుగుతున్నాడు అని అంటే ఒక మనిషి దేవుని ఆత్మని మనం కలిగి ఉన్నామా? దేవుని ఆత్మను కనుక మనం కలిగి ఉంటే ఆటోమేటిక్ గా ఆయన అనుకున్న సమయంలో ఆయన మన ద్వారా కార్యం జరిగించుకుంటాడు. ఆమేన్. ఆయన ఆత్మలో మనం లేమనుకోండి, ఆయన ఆత్మను మనం కలిగి ఉండలేదనుకోండి, ఆయన ఏదైనా కనెక్ట్ అవ్వాలి మనకని అనుకున్నప్పుడు మనం కనెక్ట్ అవ్వం, మనలో ఉలుపు పలుపు ఏముండదు, అంటే మన రియాక్షన్ ఉండదు అనమాట. సో ఎప్పుడైతే మనము ఆత్మలో ఆయనతో బంధం కలిగి ఉంటామో, లింకప్ అయి ఉంటామో, ఆటోమేటిక్గా ఆత్మ, దేవుని ఆత్మ, మన ఆత్మ, ఆయన ఆత్మ రెండు కనెక్ట్ అయినప్పుడు అప్పుడు కార్యాలు జరుగుతాయి. ఇదే మనము ధర్మశాస్త్రంలో ఆ ముందు అంటే పాత నిబంధనలో కానివ్వండి, ఈ కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం అదే చూసాం. ఇక్కడ ఓవరాల్ గా ఒకటే హోల్ కాన్సెప్ట్ ఒకటే ఏంటి అని అంటే, దేవుడు మనతో ఉండాలి, మనతో రిలేషన్ లో ఉండాలి. ఆనాడు ఆదిలో మనిషి పాపం చేసి దేవుడు దూరం అయిపోయిన పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి కంప్లీట్ రివర్స్ అవ్వాలి. ఇప్పుడు దేవుడికి మనిషి దగ్గర అవ్వాలి అని అనుకొని ఆయన ఎంత గొప్ప కార్యం చేశాడు అని అంటే, ఆయన ఆరోహణమై వెళ్తూ ఇదిగో ఆదరణకర్త అయిన వాడు వస్తాడు, ఆయన మీరు తోడుగా ఉన్నాడు. మీరు చేయాల్సింది ఏంటంటే నేను ఉన్నప్పుడు మీరు ఎలా అయితే ఉన్నారో, ఇప్పుడు నేను భౌతికంగా ఉండట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నా. నేనున్నప్పుడు మీరు ఎలా అయితే ధైర్యం కలిగి ఉన్నారో, నేనున్నప్పుడు ఎలాంటి కార్యాలు అయితే మీరు చేశారో, నేను చేసినప్పుడు మీరు చూశారో, అయ్యే కార్యాలు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు చేస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. మీరు చేయాల్సింది ఏంటంటే నమ్మాలి. ఆ నమ్మకం అనేది లేకపోతే లైఫ్ లో ఈవెన్ భౌతికంగా ఇద్దరు మనుషుల మధ్య బంధము బలపడాలన్నా, నిలబడాలి అనన్నా, చచ్చే వరకు కూడా బంధము అలా నిలబడి ఉండాలంటే కావాల్సింది ఏంటండి? నమ్మకమే కదా. మరి దేవునితో కూడా ఉండాలి కదా, అదే నమ్మకం, అర్థం అదే కదా. సో ఈ నమ్మకానికి ఇంకొక పైమెట్టే విశ్వాసము, నిరీక్షణ. దేవుని విషయంలో మనకి ఉండాల్సింది ఏంటి అని అంటే నిరీక్షణ. నా దేవుడు నాకు ఏది చేసినా మంచి చేస్తాడు, నా జీవితంలో ఏది జరిగినా ఆయన అనుమతి లేకుండా జరగదు. యోబు గారి విషయంలో కూడా అదే మనం చూస్తాం. ఆయన పర్మిషన్ ఇవ్వకుండా అపవాది గారు యోబును శోధించలేకపోయాడు. నువ్వు ఏదైనా చేసుకో, ఆయన ప్రాణాన్ని మాత్రం ముట్టద్దు అని అన్నాడు దేవుడు. సో గాడ్స్ పర్మిషన్ లేకుండా మన జీవితంలో ఏది జరగదు. మనల్ని ఆయన ఎప్పుడు ఒకటే చూస్తూ ఉంటాడు ఏంటంటే టెస్టింగ్ టెస్ట్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఒక మనిషి పాస్ అవ్వాలంటే టెస్ట్ పెట్టాలి కదా. టెస్ట్ పెట్టకుండా నేను పాస్ అవుతాను అని చెప్పడానికి అవకాశమే లేదు. ఒక మనిషి ఇది కరెక్ట్ అని చెప్పడానికి ఖచ్చితంగా టెస్ట్ ఉండాలి. మీరు బైబిల్లో ఎక్కడ చూసినా కూడా ప్రతి విశ్వాస విషయంలో ఒక పరీక్ష జరిగింది. ప్రతి ఒక్కరి విషయంలో, అబ్రహాము, ఆదాము గారి దగ్గర నుంచి కూడా కదా, అక్కడి నుంచి కూడా ప్రతి విషయంలో, నోవా గారు, అబ్రహాము, ఇసాకు, యాకోబు, ఇంక ఇదంతా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కరి విషయంలో కూడా పరీక్ష లేనిదే ఫలానా అని దేవుడు స్టేట్మెంట్ ఇవ్వాల. విశ్వాసాలకు తండ్రి అని అన్నాడు అంటే ఆయన పెట్టిన పరీక్షలో అబ్రహాం పాస్ అయ్యాడు. దావీదు ఆయనకి స్థానసారుడు అని అన్నాడు అని అంటే మరి ఆయన పెట్టిన పరీక్షలో ఈయన పాస్ అయ్యాడు. అలాగే మోషే గారు కూడా, యోసేపు గారు, ప్రతి ఒక్కరు కూడా పరీక్ష పాస్ అయిన తర్వాతనే వారు దేవుని అంటే ఆ పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉన్నతమైన క్యారెక్టరైజేషన్ లో వాళ్ళు ఉన్నారు. వారిని మనం ఒక ఎగ్జాంపుల్ గా మనం ఇప్పుడు చదువుకుంటున్నాం.
సో మన గురించి మన బిడ్డలు, మన గురించి మన తరాలు చదువుకోవాలి అని అంటే, మన గురించి మన పిల్లలు మాట్లాడుకోవాలి అని అంటే, మనం కూడా అదే విధమైన జీవితాన్ని మనం జీవించాలి. అదే విధమైన విశ్వాస జీవితాన్ని మనం జీవించినప్పుడే దేవుని ఆత్మ ద్వారా మనం ప్రతి కార్యాన్ని చేయగలుగుతాము. అప్పుడు దేవుడు అనుకున్నది, అమ్మ నా బిడ్డ విషయంలో నేను అనుకున్నది సక్సెస్ అయింది. లేదా ఆయన చేయగలిగేది ఏం లేదండి. మనం కనుక రియాక్ట్ అవ్వకపోతే ఆయన ఏమీ చేయలేడు. మనం ఆయనకు రియాక్ట్ అయితేనే ఆయన ఏదైనా చేయగలుగుతాడు. అంతే కదా. తలుపు దగ్గర నిమిషం ఏం చేస్తున్నారట, తడుతూ ఉన్నాడు. మన తలుపు తీయకుండా మనం మూసుకొని కూర్చుంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన చాలా పద్ధతి కలవాడు. పర్మిషన్ లేకుండా లోపలికి రాడు, సంస్కారం లేకుండా లోపలికి రాడు. మనం పర్మిషన్ ఇస్తేనే ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయన ఒక్కసారి మన దగ్గరికి వచ్చాడు అని అంటే, ఆయన ఒక్కసారి నిన్ను నన్ను ఇష్టపడి అందరి దగ్గరికి రానండి దేవుడు, అందరినీ సంధించడు. కానీ ఎందుకో తెలియదు, మనం ఏమన్నా పెద్ద నీతిమంతులమా, మనం పెద్ద గ్రేట్ పీపులా? కాదు. కానీ దేవుడు ఎందుకో మనకు తెలియదు, అనాది సంకల్పంలోనే ఆయన మన ఎడల మరి అలాగా కలిగి ఉన్నాడంటే ఆయన చిత్తం అది. మనల్ని సంధించాలి, మనల్ని ఆయన బిడ్డగా మార్చుకోవాలి అని ఆయన ఎందుకు ఆలోచించడం మనకు తెలియదు. కానీ ఇది కేవలం మన అదృష్టం. ఆమేన్. అందుకని నేను అంటాను కదా, ఇప్పుడు మన మీద ఇలా ఉన్నాం కదా అని ఇతరులు విరుద్ధంగా, దేవుని విరుద్ధంగా ఉంటున్నప్పుడు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అనకూడదు అని నేను చాలాసార్లు చెప్పాను కదా. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం నీతిమంతులం కాదని మనకు తెలిసినప్పుడు మనకి ఎంతో అదృష్టం, దేవుని బిడ్డలుగా మార్చబడడానికి, ఆయన సన్నిధిలో కూర్చోడానికి ఎంతో అదృష్టం చేసుకున్నాము. ఒక గొప్ప క్రియేటర్ మనకి తండ్రిగా ఉంటానంటున్నాడు. నాట్ ఈవెన్ ఫాదర్, హీస్ టెల్లింగ్ దట్ హి ఇస్ గోయింగ్ టు బి అవర్ ఫ్రెండ్. మన స్నేహితుడుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. స్నేహితుడు అంటే ఇంకా తండ్రి కంటే ఇంకా చాలా ఫ్రీ కదా. అంటే తండ్రిగా ఉంటే నా బిడ్డ భయపడతాడేమో, ఆ ఫాదర్ అండ్ చైల్డ్ రిలేషన్ లో నాన్నకి భయపడతాడేమో అని చెప్పి నేను స్నేహితుడిగా ఉంటానంటున్నాడు. ఆయన ఎంత కింద దిగి వచ్చాడో చూడండి. అంతకంటే గొప్ప అవకాశము, గొప్ప అదృష్టము ఏదైనా ఉంటుందా? మోషేతో ఒక స్నేహితుడలాగా మాట్లాడాడు. మోషేతో ఆయనతోనే కాదు, మనము కూడా తిరిగి మాట్లాడాలి అని మనం కనుక రెడీగా ఉంటే మనతో కూడా దేవుడు అదే విధంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనం చూస్తున్నాం, మన సంఘంలో దేవుడు ఆత్మచేత ఒక్కొక్కరిని దర్శిస్తున్నాడు, దర్శనాలు చూస్తున్నారు, నిద్రలో కళలు వస్తున్నాయి. మెలకుగా ఉండగానే కళ్ళు మూసినప్పుడు ఒక దృశ్య రూపకంగా దర్శనాలు దేవుడు మనకు చూపిస్తున్నాడు అని అంటే అసలు ఎంత గొప్ప భాగ్యము. హల్లెలూయా. నిజంగా దేవుడు ఆశిస్తున్నది అదే. మనము ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, తేనె ఎంత తీపుగా ఉంటుందో, ఒక మనిషిగా బ్రతికేసి మంచిగా చచ్చిపోతే, కుక్కలు చచ్చిపోతాయి, మనం కూడా చచ్చిపోతాం. దానికి మట్టేస్తారు, గొయ్యి తీసి మనకి మట్టేస్తారు. అంతేనా? కుక్క బతుక కాదు కదా. దేవుడు మనల్ని కన్నింది, మనల్ని సృష్టించింది ఆయన ఇష్టానుసారుడుగా బ్రతకాలి అని, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అని. ఆయన ఆత్మతో మనము ఆత్మలో కనెక్ట్ అయ్యి ఆయన ఏదైతే చెప్తాడో అది మనం వినాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం వినలేకపోతే మనం తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయి ఆఖరికి ప్రాణం పోతే ఉపయోగం ఏముంది? కాబట్టి ఈరోజు దేవుని పిలుపుకి లోబడ్డ మనము, దేవుని చిత్తంలో మనము ఆయన బిడ్డలుగా పిలువబడ్డాము. కాబట్టి మనము నీతిమంతులం కానప్పటికీ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మనం ఆయనకి థ్యాంక్స్ గివింగ్ ఎంత చెప్పినా తక్కువే. నెంబర్ 1. నెంబర్ 2, ఈ అదృష్టంలో లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, మన బంధువులే కదా, మన బంధువులు, మన ఇరుగు పొరుగులు అనేక మంది ఉన్నారు కదా. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినడు అనడానికి లేదు. ప్రార్థన అంటేనే దేవుడితో మాట్లాడటం కదా. ఆ ప్రార్థన నువ్వు అలా కళ్ళు మూసుకొని ఒక సిస్టమేటిక్ గా, అఫ్ కోర్స్ దెర్ ఈస్ ఎ ప్రొసీజర్, బట్ స్టిల్ దేవుడు నువ్వు ఇలానే ఉంటేనే నీ ప్రార్థన వింటాను అని అనే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు ఒకవేళ లేని స్థితిలో ఉండి పడుకొని ప్రార్థన చేసిన దేవుడు వినే దేవుడు. ఒకవేళ నీకు ప్రార్థన చేయడము రాకపోయినా నువ్వు ప్రార్థన ఇస్ నథింగ్ బట్ టాకింగ్ టు గాడ్. దేవునితో మాట్లాడడమే ప్రార్థన చేయడము. అంటే నా గురించి నేను ఏదో డబ్బా కొట్టుకోవడం కాదు, కానీ సహజంగా నా ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, దేవునితో ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుకుంటాను నేను. అంటే ఒక టిపికల్గా మోకరించి ప్రార్థన, అంటే అలా చేతులు జోడించి బైబిల్ ఎదురుపెట్టుకొని ఒక టిపికల్ స్టైల్లో నేను ప్రార్థన చేయను. నాదేంటంటే, ఓకే నేను మోకరించుకొని ప్రార్థన స్టార్ట్ చేస్తా, ప్రార్థన అంతా ఫినిష్ అయ్యేసరికి ఎన్ని గంటలు అవుతుందో నాకే తెలియదు. తర్వాత ఆ మోకరించి ప్రార్థనతో ప్రారంభించిన నేను ప్రార్థన అంతా అయ్యేసరికి ఒక మనిషితో మాట్లాడినట్టుగా నేను మాట్లాడుకుంటూ ఉంటాను. దేవుందో తీరా సమయం చూస్తే 3 గంటలు 4 గంటలు అయిపోతుంది. అంటే దేవుడు ఆశించేది ఏంటి అని అంటే, నా బిడ్డ నాతో మాట్లాడతాడా లేదా, ఇలానే చేయాలి ప్రార్థన అని కాదండి. దేవునితో అంటే నాతో నా బిడ్డ మాట్లాడతాడా లేదా అనే దేవుడు చూస్తూ ఉంటాడు. నేను మాట్లాడను, నేను దేవునికి ప్రార్థన చేయాలంటే కొంతమంది తెలియక నాకు ప్రార్థన చేయడం రాదు కదా, ప్రార్థన అంటే ఇలాగే చేయాలి కదా అనుకొని దేవునితో ప్రార్థనే చేయడం మానేస్తారు. అదే ఆయనతో మాట్లాడడం మానేస్తారు. నా పాయింట్ ఏంటంటే, ప్రార్థన ఇస్ నథింగ్ బట్ మాట్లాడడం. ఆయనతో మాట్లాడడం మానేస్తారు. ఆయనతో మాట్లాడడం మానేసినప్పుడు మనం ఒంటరిగా అయిపోతాం.
మన మైండ్లో ఏముండదు. దేవునితో మనకి రిలేషన్లో మనం లేనప్పుడు, మనం మాట్లాడడం బంద్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ వేకెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే మన బుర్ర ఖాళీగా ఉంటుందో, మన మైండ్ ఎంటీగా ఉంటుందో, పనికిమాలిన ఒకడు ఉంటాడు కదా, రెడీగా ఉంటాడు కదా, సంస్కారం అనేది లేదు, వాడు పిలవకుండానే వచ్చి కూర్చుంటాడు మన దగ్గర, అపవాదిగాడు. వాడు గనక మన లైఫ్లోకి ఎంటర్ అయితే జీవితం సర్వనాశనం. ఒకటే చెప్తున్నాను నేను, మనలో దేవుని ఆత్మ ఉందా, సైతాన్ గడ ఆత్మ ఉందా అని మనకి సింపుల్ ఒకటే నేను చెప్పేది ఏంటి అని అంటే, దేవుని ఆత్మ ఉన్నప్పుడు అనేక మందితో మనం సమాధానంగా ఉంటాం, అనేక మందితో సమాధానంగా ఉంటాం. ఒకవేళ మన మాటలు అవతల వాడిని హత్య చేసే విధంగా ఉన్నాయనుకోండి, మన మాటల వల్ల అవతల వాళ్ళు బాధపడుతున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటంటే మనలో దేవుడు లేడు, మరి ఇంకెవరు ఉన్నారంటే సైతాన్ గాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడితే అవతల వ్యక్తి హత్య అవుతాడా, లేకపోతే హత్య అయిన వాడు బాగుపడతాడా? దేవుడు సహజంగా మాట్లాడినప్పుడు బాధలో ఉన్నవాడు బాగుపడతాడు, బాధలో ఉన్నవాడికి సంతోషం వస్తుంది. కానీ మన అద్భుతమైన లక్షణాలు ఏంటంటే, మనం మాట్లాడామంటే సంతోషంగా ఉన్నవాడు సంతోషం అంతా పోయి ఇక ఎంత బాధగా వెళ్ళిపోతాడంటే అంత చక్కటి మాటలు మనం మాట్లాడతాం. మళ్ళీ పేరుకి క్రైస్తవును. నేను ఒకటే చెప్తున్నాను, ఒకటే నేను ఏమంటానంటే, ఓకే ఎమోషన్స్ అందరికీ ఉంటాయి, మనిషి అంటే అన్ని దేవుడు పెట్టాడు, ఏది ఎక్కడ వాడాలి ఎంత వాడాలి అన్నదే ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఒక మనిషి తప్పు చేశాడు, ఇప్పుడు నా భార్య తప్పు చేసింది అనుకోండి, ఏదన్నా నాకు నచ్చినది చేయకపోతే సహజంగా భర్తగా కోపం వస్తుంది, ఆ సిచ్యువేషన్ ని బట్టి ఒక మాట అంటాం, ఇంత అయిపోయింది అక్కడికి. అలా ఉండాలా, మళ్ళీ దేవుని ప్రేమను మనం చూపించాలి. కానీ మనం ఎంత చక్కగా ఉంటామంటే, ఇక తన్ను సావడమే, ఒక మాట అన్నామంటే అవతలోడు ఇక వాడు కురింగిపోయేటట్టు మనం మాట్లాడతాం, చీ అని అనుకునేటట్టు మాట్లాడతాం. అది చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. ఎందుకంటే మిమ్మల్ని ఇంకోటి కూడా నేను మీకు చెప్తాను, దేవుడు ఒక మనిషిని ఎందుకు ఎన్నుకుంటాడో దెర్ ఇస్ నో కండిషన్ అండి. అంటే ఇలా ఉంటే నేను ఎన్నుకుంటాను, ఇలా ఉంటేనే నేను మాట్లాడతాను అని కండిషన్స్ ఏమి లేవు. అక్కడ ఒకటే కండిషన్ ఏంటి తెలుసా? నీ యథార్థత అంతే, ఒకటే కండిషన్. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పా, యథార్థవంతుడు అంటే ఎవరంటే దొంగతనం చేయనోడు కాదు యథార్థవంతుడు, చేసి ఒప్పుకునేవాడు యథార్థవంతుడు. అర్థమైందా? అంటే అలాంటి వాళ్ళు చేసేసి తర్వాత ఒప్పుకుందామని కాదు, కానీ అదే తెలుసో తెలియకో ఒక తప్పు చేసి దాన్ని ఒప్పుకున్నవాడు యథార్థవంతుడు, చేయకుండా ఉన్నవాడు కూడా యథార్థవంతుడే కాదని కాదు. కానీ అంటే మన మనసాక్షిలో మనం ఎలా ఉండాలి అని అంటే, ఒక తప్పు చేసినా మనం చేస్తూనే ఉంటాం కదా, లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పొరపాట్లు చేస్తూనే ఉంటాం. దేవుడు ఎదుట మనం ఎలా ఉండాలి అని అంటే, తప్పు చేసినప్పుడు అయ్యా ఐఎమ్ సారీ, నా తప్పే అని ఒప్పుకునేవారిగా ఉండాలి. అందుకనే మనం చిన్న ఒక ఎగ్జాంపుల్ చూస్తే, సౌలు డైరెక్ట్ గా దేవుణ్ణి దూషించి దేవుణ్ణి ఎవరైతే నమ్ముకున్నారో వారిని ఇష్టం వచ్చినట్టుగా నాశనం చేశాడు. మరి అలాంటిది ఆయన్ని దేవుడు దర్శించాడు. అంత దుర్మార్గుడు కదా, దేవుడు ఆయన ఎందుకు దర్శించాల్సి వచ్చింది? అరే నేను సౌలులాగా ఏమి లేను కదా, నేను పౌలులాగా సౌలులాగా లేను కానీ మధ్యలో ఉన్నాను, సౌలులాగా అయితే లేను కానీ నన్ను దర్శిస్తే భలే ఉంటుంది కదా దేవుడు, సౌలు లాంటి దర్శించాడు అని మనం దేవుని మీద అలగటం వల్ల ఉపయోగం లేదు. ఎందుకు దర్శించడం అంటే, ఒకవేళ దేవునితో మనం మాట్లాడే అనుభవం మనకు వచ్చినప్పుడు అప్పుడు అడిగి చూద్దాం. అంతే కదా. అంటే దేవుడు ఒక్కొక్క మనిషిని ఎందుకు ఎన్నుకుంటాడో మనకు తెలియదు. ఒక దావీదుని ఆయన చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే, ఒక షెపర్డ్ అంటే యంగ్ షెపర్డ్ చిన్న పిల్లోడుగా ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే ఆయన దర్శించాడు. ఏమండి, ఇన్ఫాక్ట్ చెప్పాలి అని అంటే, మనం తల్లి గర్భంలో పడక ముందే ఆయన మనల్ని ఆలోచిస్తాడు, మన పట్ల ఒక ప్రణాళిక, ఒక మ్యాప్ గీసేస్తాడంతే. అది మనం ఫాలో అవ్వగలిగితే సూపర్. లేదు, మన అనాలోచన వలన, మన ఫులిష్నెస్ వల్ల మనం ఆయన చిత్తానికి కనుక ఒకవేళ దూరం అయితే అది చాలా బాధాకరం. అందుకనే దేవుని అంటే గాడ్ ఫెలోషిప్, చర్చితో ఫెలోషిప్ లో మనం ఎందుకు ఉంటాము అని అంటే, ఒకవేళ మనం తప్పినా అంటే మార్గము తప్పినా కూడా మరలా దేవుడు మనతో మాట్లాడుతూ ఎందుకంటే చెప్తూనే ఉంటాడు దేవుడు ఆఖరి క్షణం వరకు. మన ప్రాణము విడిచిపెట్టే అంటే మన ఆత్మ మన దేహాన్ని విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే వరకు కూడా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన ఆశించేది ఒకటి అని అంటే, అది ఒకటి ఏంటి అని అంటే, చివరిగా మనలో రిపెంటెన్స్ వచ్చిందా లేదా, అట్లీస్ట్ చివరిగా కూడా మనలో మార్పు వచ్చిందా లేదా అనే దేవుడు ఆలోచిస్తాడు. మనందరికీ బాగా తెలుసు కదా సంసోను గారి విషయం. ఆయన సంసోను విషయంలో దేవుడు తల్లి గర్భముల నుండే ఆయన ఎన్నుకున్నాడు కదా, మనందరికీ తెలుసు ఆ విషయం. ఆయన ఎంత గొప్ప విషయం అంటే, దేవుడు సంసోను ద్వారా ఎంత గొప్ప కార్యం చేయాలనుకున్నాడు అని అంటే, అది మనం ఊహలో మనం వి కెనాట్ ఈవెన్ ఇమాజిన్. కానీ కొంతకాలం బాగానే ఉంది, కానీ ఆఖరికి ఆయన మరణ స్థితికి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మరణ స్థితికి ఆయన వెళ్ళిపోయాడు. అవునా? ఆ స్టేజ్కి వెళ్ళిపోవడానికి ఆయన స్వయంకృత అపరాధమే కదా, దేవునికి దూరం అవ్వబట్టి ఆయన పాపం గుడ్లు పీకి వేయబడ్డాయి. ఏమండి, శత్రువుల చేతిలో చిక్కబడ్డాడు. ఆఖరికి ఏం జరిగిందండి, ఆయన తప్ప ఆయన తెలుసుకున్నాడు. అంటే దేవుడు ఒకటి నేను చెప్పేది ఏంటి అని అంటే, బైబిల్లో ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువు ఆయన తప్ప, దేవాది దేవుడు ఆయన తప్ప ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసిన వాళ్ళే, పాపం చేసిన వాళ్ళే. కానీ
పాపం చేసిన తర్వాత ఒప్పుకొని, అది యథార్థత, ఒప్పుకొని దేవుడి కొరకు బ్రతికి చివరిలో అంటే చనిపోయే ముందు వరకు కూడా మనం దేవుడి కొరకు బ్రతికామా, లేకపోతే ఆ చనిపోయే స్టేజ్ లో ఆ పర్టికులర్ టైంలో మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చామా లేదా అన్నదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అందుకని ఒకని జన్మదినము కంటే మరణ దినము ఎంతో ఎంతో ఇంపార్టెంట్, శ్రేష్టము కదా. మనం పుట్టుట మనకి గొప్ప కాదు, మనం ఎలా బ్రతికేమన్నది ఒకటి, ఆఖరిగా చనిపోయేటప్పుడు మనం ఎలా మరణిస్తున్నాము అన్నది ఒకటి. వీడు తాగుపోతాడురా అని అనిపించుకొని చచ్చిపోతున్నామా, లేకపోతే వీడు క్రైస్తవుడే కానీ మహాదుర్మార్గుడు వీడు నోరు ఇప్పాడంటే మన సంతోషం అంతా పోతుంది అలాంటి వీడు అనిపించుకునేలాగా మనం చచ్చిపోతున్నామా? ఏది ఏమైనా చాలా మంచిగా ఉండేవాడండి, చాలా మంచిగా ఉండేదండి, ఆమెతో మాట్లాడితే చాలా సమాధానంగా ఉండేది అని అనిపించుకునే విధంగా, అంటే చనిపోయేటప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు కదా చనిపోయిన వాళ్ళ గురించి. ఆ స్టేజ్ లో మనం ఎలా అనిపించుకోగలుగుతున్నాం అన్నదే ఇక్కడ పాయింట్. అక్కడ సంసన్ గారి విషయంలో కూడా ఆఖరిలో ఆయన రిపెంట్ అయ్యి దేవునికి ఆయన ఇమ్మీడియట్ గా టచ్ అయ్యాడు, అంటే కనెక్ట్ అయ్యాడు ఆత్మలో. వెంటనే దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది, అందరినీ చంపాడు. అఫ్కోర్స్ ఆయన కూడా చనిపోయారు, బట్ చెప్తున్నా అంటే శత్రువుని మనం చంపేటట్టుగా మనం ఉండాలి. అంటే శత్రువుడు మనుషులు కాదు, నా పాయింట్ లో అపవాదిని మనం ఎదిరించాలి, వాడే మనకి శత్రువు. మనుషులుగా మనకి ఎవరో శత్రువులు ఉండద్దు, మనకు ఒకటే శత్రువు, వాడే అపవాది. సో ఈ రోజు నేను ముగించేస్తున్నాను 1 minute. సో చివరిగా దేవుడు మనతో ఈ రోజు చాలా స్ట్రైట్ గా మనతో మాట్లాడాలనుకున్న మాట ఏంటి అని అంటే, దేవుని బిడ్డలుగా మనము బ్రతుకుతున్నాము అని చెప్పుకునేది కాదు, కానీ ఆయన ఆత్మను మనం కలిగి ఉండాలి అన్నది ఆయన ఆలోచన. ఒక తేనె ఎలా అయితే తీయగా ఉంటుందో అలా ఈ ఆత్మకి తెలివి అనేది కూడా అంతే తీయగా, అంటే అంత ఇంపార్టెంట్ అన్నమాట. అది ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేది కాదు, ఆత్మలో తెలివిగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి. ఎందుకంటే ఏర్పరచబడ్డ వాళ్ళని సైతం మోసపుచ్చేవాడు వాడు, మనం ఇంకెంత తెలివిగా ఉండాలి. కాబట్టి అంత తెలివిగా మన ఆత్మను మనం కాపాడుకుంటూ ఆయన శక్తిని మనం పొందుకొని ఆ శక్తిలో మనం జీవిస్తూ ఆయన ఆత్మ మన మీద దిగినప్పుడు అనేక మంది మన కోసము సాక్ష్యం ఇస్తారట. అది కూడా మనం చదివాం కదా ఇప్పుడు వాక్యం. సో ఆ సాక్ష్యం ఇచ్చేవారిగా మనం ఉండాలి. అంటే ఇతరులు మన గురించి సాక్ష్యం ఇచ్చేటట్టుగా మన జీవితం ఉన్నప్పుడు ఇక మనం సక్సెస్ అయినట్టే, ఇక చాలా జీవితాలకు అనమాట. అప్పుడు దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాం. కాబట్టి ఈ విధంగా దేవుని ఆత్మను మనందరం కూడా కలిగి ఉంటూ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ తెలివితో జ్ఞానముతో మనందరం కూడా బ్రతుకుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం అందరం కూడా ఉందుము గాక. ఆమేన్. హల్లెలూయా.